హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఇది మానవతే. రచయిత జిఎస్ లక్ష్మి గారు. నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఫ్లైట్ దిగిన రమేష్ శ్రీలత ముందుగానే బుక్ చేసుకున్న క్యాబ్లో తాజ్ బంజారాకు వెడుతుంటే రమేష్ మళ్ళీ అన్నాడు, ఏంటో శ్రీ, అప్పటికప్పుడు హడావిడిగా లాక్కొచ్చేసావు. నీ పిచ్చి నీదే గాని అసలు ఆవిడ ఎలా ఉంటుందో, అసలు ఉందో లేదో అంటున్న రమేష్ మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది శ్రీలత. ప్లీజ్ రామ్ అంది అతని చేతి మీద చెయ్యేసి. ఇంకా మాట్లాడొద్దు అన్నట్టు. శ్రీలత పడుతున్న మానసిక సంఘర్షణ చూస్తున్న రామ్ మరింకా మాట్లాడలేదు. శ్రీలత తండ్రి రఘునాథరావు 40 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఆయన అందరిలాగా పై చదువుల కోసమో ఉద్యోగం కోసమో అమెరికా వెళ్ళలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఉండలేక వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఎంఎస్సి పాస్ అయిన మంచి కుటుంబంలోని అబ్బాయికి వచ్చినట్టే ఎన్నో సాంప్రదాయ కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి రఘునాథరావుకి. కుటుంబ నేపథ్యం, జాతకాలు, సాంప్రదాయం అన్నీ చూసి తల్లిదండ్రులు అతనికి మీనాక్షినిచ్చి పెళ్లి చేశారు. అప్పటి రోజుల్లో కన్న తండ్రిని ఎదిరించలేని రఘునాథరావు కన్న తండ్రి గౌరవం కాపాడేందుకు మౌనంగా మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెతో కాపురం చేయలేకపోయాడు. ఎందుకంటే రఘునాథరావు అప్పటికే రేణుకని ఇష్టపడ్డాడు. వేరే కులం కావచ్చు కానీ అతని మనసు నిండా ఆమె ఉంది. అందుకే పై చదువులు వంకపెట్టి అమెరికా బయలుదేరాడు. తన కోసం ఎదురు చూడొద్దని మీనాక్షికి ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. దుడుకుతనంలో కొడుకు చేసిన ఈ పనికి నలుగురిలో అవమానం పాలైన రఘునాథరావు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతే, 20 ఏళ్ళు కూడా నిన్ననే మీనాక్షి తిరిగి పుట్టింటికి చేరింది. అనూహ్యమైన ఈ సంఘటనతో రఘునాథరావుకి భారతదేశంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆయనను ప్రేమించిన రేణుక కూడా పై చదువులంటూ అమెరికా వెళ్ళింది. అక్కడే ఆయన్ని పెళ్లి చేసుకుంది. 10 ఏళ్ళు కాపురం తరువాత వాళ్ళకి శ్రీలత పుట్టింది. ఆమెకు 3 ఏళ్ళు కూడా నిండకుండానే రేణుక చనిపోయింది. ఇక దాంతో శ్రీలతకి తండ్రి తప్ప తన వాళ్ళంటూ ఇంకెవ్వరూ లేకుండా భారతదేశాన్ని ఎంతో ఇష్టపడేది శ్రీలత. ఆ ఇష్టంతోనే భారతదేశ గొప్పతనం, అక్కడి విశేషాలన్నీ తెలుసుకునే ఆసక్తితో బాగా చదవటం మొదలుపెట్టింది. చదివిన కొద్దీ ఆమెలో ఉత్సుకత పెరిగింది. వేల సంవత్సరాల నాటి ప్రాచీన భారతీయ సంస్కృతిని, సరికొత్త మార్పులను తెలుసుకుంది. ముఖ్యంగా భారతదేశంలోని కర్మ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకునేందుకు అమెరికాలో భారతీయ ప్రముఖులు చేసే మతపరమైన ఉపన్యాసాలకు హాజరై శ్రద్ధగా వినేది. మన కర్మలను బట్టే ఫలితాలుంటాయని ఆమెకు అర్థమైంది. సమాజ శ్రేయస్సును ఆశించి మనుషులు ప్రవర్తన తీర్చిదిద్ది వారిని మంచిదారిలో పెట్టేందుకు పెద్దలు ఏర్పరిచిన నియమాలని గౌరవించటం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో రమేష్ ఆమెకు తారసపడ్డాడు. ఇద్దరివి ఒకే రకమైన ఆలోచనలు, భావ సారూప్యత వచ్చింది. ఒకరంటే ఒకరికి అర్థం చేసుకున్నారు. ఇద్దరూ ఒక్కటయ్యారు. శ్రీలత ఆలోచనలు, రమేష్ని ఆమె ఎంపిక చేసుకున్న తీరు రఘునాథరావుకి బాగా నచ్చింది. ఒక ఆడపిల్ల తండ్రిగా కాబోయే అల్లుణ్ణి చూసి చాలా సంతోషించి ఇద్దరికీ పెళ్లి జరిపించాడు. పెళ్లికి పిలవటానికి కూడా తమకి బంధువులంటూ ఎవ్వరూ లేరని రమేష్ కుటుంబానికి చెప్పేశాడు. శ్రీలతకు చిన్నప్పుడున్నంత తెలియదు కానీ పెద్ద అవుతున్న కొద్దీ మిగిలిన తన స్నేహితుల ఇళ్లల్లో మాదిరిగా అమ్మా నాన్నలతో పాటు గ్రానీలు, ఆంటీలు, అంకుల్స్, కజిన్స్ అందరూ లేని లోటేమిటో తెలుస్తూ వచ్చేది. తండ్రిని ఎన్నిసార్లు అడిగినా మనకెవరూ లేరనే చెప్పేవాడు. ఆఖరికి ఏడాది క్రితం శ్రీలత తండ్రిని గట్టిగా నిలదీసింది. భారతదేశంలో నువ్వు పుట్టిన ఊరేది, ఎక్కడా, ఆ వివరాలేమిటో చెప్పమని గట్టిగా నిలదీసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడిక అసలు జరిగిన కథంతా కూతురికి చెప్పుకొచ్చాడు రఘునాథరావు. తండ్రి చాలా పెద్ద తప్పు చేశాడని బాధపడింది శ్రీలత. వేద మంత్రాల సాక్షిగా జీవితాంతం నీకు తోడుంటానని ప్రమాణం చేసిన తరువాత అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను తన కర్మానికి వదిలేసి పరాయి దేశానికి వలస వచ్చి తన తండ్రి మహాపాపం చేశాడని బాధపడింది. ఆ పాప ఫలితం వల్లనే బాల్యంలో తను కన్న తల్లికి దూరం అయ్యానని అభిప్రాయానికి వచ్చేసింది. అలా ఎందుకు చేసావు అని తండ్రితో ఘర్షణ పడింది శ్రీలత. ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఆడపిల్ల బతుకుని నాశనం చేయటం తప్పు కదా అని ప్రశ్నించింది. భారతదేశానికి వెళ్ళి ఒకసారి మీనాక్షిని చూసొద్దాం గొడవ పెట్టింది. కానీ రఘునాథరావు ధైర్యం చేయలేకపోయాడు.
అలా కాలం గడిచిపోయింది. కిందటి ఏడాది రఘునాథరావు కూడా కన్నుమూశాడు. బంధువర్గం లేకుండా పోయిందనే ఒంటరితనం శ్రీలతను బాధించింది. ఎందుకో ఒక్కసారి మీనాక్షిని చూడాలనిపించింది. జీవితాంతం నీకు తోడుగా ఉంటా అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి కట్టుకున్నవాడు ఒంటరిని చేసి వెళ్ళిపోయిన తరువాత ఒక భారతీయ సాంప్రదాయ కుటుంబ స్త్రీ తన జీవితాన్ని ఎలా నడుపుకొచ్చిందో ఎంత ఆలోచించినా శ్రీలతకు అర్థం కాలేదు. అందుకే ఎలాగైనా సరే ఒకసారి మీనాక్షిని కలిసి రావాలనుకుంది. వీలైతే తనతో బాటే ఆమెను అమెరికా తీసుకొచ్చేసి తను కోల్పోయిన తల్లి ప్రేమను ఆమె నుంచి పొందాలని ఆశించింది. కనీసం ఈ రకంగానైనా తన తండ్రి చేసిన తప్పును సరిదిద్దితే తండ్రి ఆత్మకి శాంతి కలుగుతుందని భావించింది. మొట్టమొదట శ్రీలత ఆలోచన విన్న రమేష్ ఫక్కున నవ్వేశాడు. ఇదసలు సంభవమేనా అన్నట్టు చూశాడు. కానీ శ్రీలత తన పట్టు వదల్లేదు. మీనాక్షి పుట్టింటి వారి ఇంటి పేరును బట్టి అంతర్జాలాల్లో వెతికింది. శ్రీలత తనంతట తానే కొన్ని వివరాలు సేకరించింది. ఆ ఇంటి పేరున్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టి పరిచయం చేసుకుంది. నెమ్మదిగా వాళ్ళ వివరాలు సేకరిస్తూ ఆఖరికి మీనాక్షి అన్నదమ్ములు పిల్లలని వెతికిపట్టింది. కొంతమంది ముందుకొచ్చి వివరాలు చెబితే మరికొంతమంది అంటీ ముట్టనట్టుండిపోయారు. అలా తనకు వివరాలు చెప్పిన వారికి చొరవ చేసి మరింత దగ్గరైంది. ఆఖరికి హైదరాబాదులో ఉంటున్న మీనాక్షి మేనల్లుడు మూర్తిని పట్టుకుంది శ్రీలత. అతనే మీనాక్షి మేనల్లుడని మరోసారి ధృవీకరించుకొని అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని రమేష్తో సహా హైదరాబాద్ వచ్చి వాలిపోయింది. హోటల్లో దిగి కాస్త సర్దుకున్నాక తన దగ్గరున్న ఫోన్ నెంబర్కి డయల్ చేసింది శ్రీలత. హలో, మూర్తి స్పీకింగ్ అని వినిపించగానే తలలోని ఉద్రిక్తను కాస్త తగ్గించుకుంటూ, నేను శ్రీలతనండి, న్యూయార్క్ నుంచి వచ్చాను. మీనాక్షి గారి గురించి మొన్న మీతో మాట్లాడాను కదా అంటూ ఒక్కొక్క మాటను విడివిడిగా అవతలి వాళ్ళకి బాగా అర్థమవ్వాలు అన్నట్టు చెప్పింది. ఓహో అని ఆగిపోయింది అవతలి స్వరం. ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా అండి? మీ ఇల్లు ఎక్కడా అని అడిగింది. మా ఇంటికా? మా మేనత్త కోసమా? ఆవిడిక్కడ లేరుగా. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను అన్నాడు మూర్తి. మేము తాజ్ బంజారాలో ఉన్నాం, ఇప్పుడు వస్తారా? ఎంత దాచిపెట్టుకుందాం అనుకున్నా శ్రీలత గొంతులో ఆతృత తాగలేదు. వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు మూర్తి. నీరసంగా మంచం మీద వాలిపోయింది శ్రీలత. ఆయనే వస్తానన్నాడా? ఫోన్లో సంభాషణను కొంచెంగా అర్థం చేసుకున్న రామ్ అడిగాడు. మీనాక్షి తాలూకు అని చెప్పిన వాళ్ళు ఇంటికి రావటానికి కూడా ఇష్టపడని ఇలాంటి మనుషుల మధ్య ఆమె బతుకుతుందా? ఏదో ఆలోచిస్తూ పైకే అనుకుంది శ్రీలత. అదే కదా అర్థం. మీ డాడీ అంటే వీళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. భర్త అయ్యుండి తన మేనత్తని వదిలేసి వెళ్ళిపోయాడని ఆ మూర్తికి మీ నాన్నగారి మీద కోపం ఉండకుండా ఎలా ఉంటుంది? మరి నువ్వేమో ఆయన కూతురివి. ఇప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని అంటే వాళ్ళు నీకు ఎదురొచ్చి హారతి పడతారనుకుంటున్నావా అన్నాడు రామ్. నేను వాళ్ళనేమీ తప్పు పట్టడం లేదు రామ్. నాకు కావాల్సిన దొరికితే చాలు నాకు. ఏమిటో నీ పిచ్చికి అర్థం లేదు. ఇంతకీ అసలు ఆవిడ ఇక్కడ ఉందంటావా అడిగాడు రామ్. లేరట అంటూ శ్రీలత ఇంకా ఏదో మాట్లాడబోతుంటే డోర్ బెల్ మోగింది. రమేష్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా శ్రీలత వయసే ఉన్న ఒక అతను నిలబడి ఉన్నాడు. నేనే మూర్తిని అన్నాడు. ఓహో రండి, మీకోసమే చూస్తున్నాం అన్నాడు రమేష్. అతన్ని పరిశీలనగా చూసింది శ్రీలత. చామంచాయ రంగు, సమానమైన ఒడ్డు పొడుగు ఉన్న మనిషి, మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు. ఆమె శ్రీలత, నేను తన భర్తను, నా పేరు రమేష్. పరిచయం చేసుకున్నాడు రమేష్. శ్రీలతను నిశితంగా చూశాడు మూర్తి. మీరేం చేస్తుంటారు? మాటలు కలిపాడు రమేష్. ఇక్కడే ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నెమ్మదిగా మాట్లాడుతున్న అతన్ని చూసి శ్రీలత తన ఆతృత ఆపుకోలేకపోయింది. ఆవిడ అదే మీనాక్షి గారు ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని అడిగింది. ఆవిడిప్పుడు గుర్తుకొచ్చారా మీకు? తుపాకీ గుండులా వచ్చిన సమాధానానికి ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది శ్రీలత. రమేష్ కల్పించుకొని, అది కాదు, ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఇక్కడికి రావాలని. ఇప్పటికి కుదిరింది. ఆవిడెక్కడున్నారో చెబితే అని ఇంకా ఏదో అంటుండగానే, ఇంకెక్కడుంటుంది, మీ పుణ్యమా అని పిచ్చాసుపత్రిలో ఉంది అన్నాడు నిష్ఠూరంగా. స్తనువైపోయింది శ్రీలత. నివ్వెరబోయిన రమేష్ కాస్త తేరుకొని, అంటే అన్నాడు. కొత్తవారి ఎదుట తొందరపడి నోరు జారని మూర్తికి తన సంస్కారం గుర్తొచ్చింది. సర్దుకొని కాస్త నెమ్మదిగా అన్నాడు. క్షమించండి, చిన్నప్పటి నుంచి ఆవిడ పడ్డ బాధ చూసిన వాడిని కనుక కాస్త మాట దొర్లింది అన్నాడు.
పర్వాలేదు, మీకు తెలిసింది చెప్పండి అంది శ్రీలత కాస్త తేరుకొని. మా తాతగారికి, అదే మీనాక్షి నాన్నగారికి 4 మగపిల్లలు. వాళ్ళ మధ్యలో మా మేనత్త ఒక్కతే ఆడపిల్ల. మా నాన్నగారు ఆఖరాయన. నాకు కాస్త జ్ఞానం వచ్చేసరికి మా మేనత్తను భర్త వదిలి వెళ్ళిపోయాడని అందరూ అనుకోవటం వింటూ ఉండేవాణ్ణి. కాస్త పెద్దయ్యాక కానీ కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు. మా తాతగారు బతికున్నన్నాళ్ళు మా మేనత్తకు భర్తను తిరిగి తెచ్చివ్వలేకపోయినా తిండికి గుడ్డకు లోటు లేకుండా గడిచింది. ఆయన తరువాత ఆవిడ బతికి ఏమవుతుందో అని ఆయనకు ఆలోచనే రాలేదు. లేకపోతే 4 కొడుకుల మీద ఉన్న నమ్మకమో తెలియదు కానీ మా అత్తని అన్నదమ్ములు కుదిలేసి ఆయన వెళ్ళిపోయారు. అన్నదమ్ములకి అప్పటికే సంసారాలు ఏర్పడడంతో వారి వారి బంధువులు రాకపోకలు, రకరకాల స్వభావాలు, ఆలోచనలు ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా. కన్న తండ్రి పోయిన తరువాత అన్ని స్వభావాల మధ్య మా అత్త మీనాక్షికి మానసిక హింస ఎక్కువైపోయింది. ఓపికన్నన్నాళ్ళు ఆవిడ చేత ఇంట్లో ఆడాళ్ళందరూ పురుళ్ళు పుణ్యాలు పోయించుకున్నారు. ఇంట్లో ఓపిక తగ్గిపోయిన మరుక్షణం నుంచి ఆవిడ్ను నువ్వుంచుకో అంటూ అన్నదమ్ముల మధ్య వాదులాట ఏర్పడింది. తండ్రి తనని ఒక అయ్య చేతికి అప్పగించాక అతడు తన చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోతే ఆ అమాయకపు ఇల్లాలు మానసికంగా ఎంతగా కుమిలిపోయిందో. చివరకు వయసు మీద పడ్డాక ఆ మనోవేదన ఆవిడ ఆరోగ్యం మీద ప్రభావం చూపించింది. నరాల బలహీనత ఆవిడ్ని మతిలేని దాన్ని చేసింది. ఎప్పుడు తింటుందో, ఎక్కడ పడుకుంటుందో తెలియని స్థితికి వచ్చేసింది. అన్ని విధాలుగా బాగున్నా కూడా ఇంట్లో ఉంచుకోవటం కష్టం అనుకునే ఈ రోజుల్లో ఆమె అన్నదమ్ములు ఆ స్థితిలో ఉన్న ఆమెను ఎలా ఆదరిస్తారు? ఎవరు ఆశ్రయం కల్పిస్తారు? అందుకే అన్నదమ్ములందరూ కలిసి ఆవిడ్ని పిచ్చాసుపత్రిలో చేర్పించేసి చేతులు కడిగేసుకున్నారు. బాధను గొంతులోనే దిగమింగి జరిగిన విషయాన్ని చెబుతున్న మూర్తి మాటలను వింటున్న శ్రీలత, రమేష్ ఇద్దరూ నిర్ఘాంతపోయారు. ఆవిడిప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా? కాస్త తేరుకొని అడిగారు. చిన్నప్పుడు ఆవిడ నన్ను ఎత్తుకొని ఆడించేది, బాగా గారం చేసేది. నన్ను ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళను కొట్టినంత పని చేసేది. అందుకనే ఆవిడంటే నాకు చాలా ఇష్టం. కనీసం నెలకోసారైనా వెళ్ళి మా అత్తను చూసొస్తూ ఉంటాను. ఈ పక్క ఊళ్ళో ఉన్న పిచ్చాసుపత్రిలో ఉంటుంది. మమ్మల్ని అక్కడికి తీసుకెడతారా? గబాలున లేస్తూ అడిగింది శ్రీలత. ఇప్పుడా అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే పదండి అంటూ లేచింది శ్రీలత. ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీసి కాలేజీకి రావట్లేదని చెప్పేసి వాళ్ళతో కలిసి క్యాబ్లో బయలుదేరాడు మూర్తి. అరగంట లోపే అక్కడికి చేరుకున్నారు ముగ్గురు. అక్కడ మూర్తి తెలుసున్నందువల్ల లోపలికి వెళ్ళటానికి అనుమతి దొరికింది. లోపల జైల్లో ఖైదీలను కట్టేసినట్టు కొన్ని రూముల్లో కొంతమందిని గొలుసులేసి కట్టేసి ఉంచారు. కొన్ని రూముల్లో 4-5 మంచాలేసి ఉన్నాయి. అవి చాలవన్నట్టు కింద కూడా కొన్ని పక్కలు వేసి ఉన్నాయి. ఒక్కొక్క రూము చూసుకుంటూ వెడుతున్న వారికి ఆ వాతావరణం చూస్తుంటే ఏదో తెలియని భయం లాంటిది మొదలైంది. అక్కడ ఒక రూములో ఒక మూల మంచం మీద ముడుచుకొని పడుకొని గాలిలో వేళ్లతో ఏదో రాస్తున్న ఒక ఆవిడే మా అత్తయ్య మీనాక్షి అని చెయ్యెత్తి చూపించాడు మూర్తి. 60 ఏళ్ళు కూడా లేని ఆవిడ చర్మమంతా ఎండిపోయి, ఎముకలు కనిపిస్తూ కుంగిపోయి వంగిపోయి గాజు గోళాల్లాంటి కళ్ళతో పిచ్చి చూపులు చూస్తూ గాలిలో వేళ్లతో ఏవో రాసుకుంటుంది. ఈ జన్మలో జరిగిన అనుభవానికి మరింక బ్రహ్మదేవుణ్ణి నమ్మలేక బహుశా వచ్చే జన్మకు ఆవిడ విధిరాతని ఆవిడే రాసుకుంటుందేమో. ఆవిడ్ని అలా చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ బయటకొచ్చింది శ్రీలతకి. ఈవిడిలా అవటానికి కారణం తన తండ్రే. ఈవిడ్ని ఇలా చేసినందుకు తమకి ఇంకా పుట్టగతులుండవు. ఏం చేసి ఈమెను ఈ స్థితిలోంచి బయటకు తీసుకురాగలను? శిల అక్కడే నిలబడి ఆలోచనలో మునిగిపోయిన శ్రీలత చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా ఆఫీస్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చాడు రమేష్. ఒక అరగంట గడిస్తే గాని శ్రీలత తనను తాను సముదాయించుకోలేకపోయింది. అంతసేపు మూర్తి, రమేష్ ఓపికగా నిరీక్షించారు. శ్రీలత కాస్త సర్దుకున్నాక, రామ్, మనం ఆవిడని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. మన దగ్గరే పెట్టుకుని మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని ఆవేశంగా అంటున్న శ్రీలతను ఆపి, అలా ఎలా కుదురుతుంది శ్రీ? ఈ స్థితిలో ఉన్నావిడికి వీసా రావటం మాటలనుకుంటున్నావా అంటూ వాస్తవం తెలియజెప్పబోయాడు. వీసా రాదంటావా? అయితే సరే, మనం కూడా ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకొని ఉండిపోదాం. ఏమైనా సరే ఈమెను వదిలి నేను రాను. నేనెక్కడుంటే అక్కడే ఈమె నాతోనే ఉంచుకుంటాను. మా నాన్న చేసిన పాపానికి కాస్తైనా పరిహారం చెల్లించుకుంటాను. ఇన్నాళ్ళు నేను ఆవిడ ఒడిలో పిల్లల సేద తీరాలని ఊహించుకుంటూ ఆవిడ్ని వెతుక్కుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను, ఆవిడ పూర్తిగా కోలుకునే వరకు నేనే తల్లినై ఆప్యాయంగా సేవ చేస్తాను. నిశ్చయంగా చెబుతున్న శ్రీలత మాటలను వింటూ ఉండిపోయారు రమేష్ మరియు మూర్తి.